హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వేడివేడి పొంగల్ చేసుకుందామా? దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఫాస్ట్గా చూసేద్దాం. పెసరపప్పు, బియ్యం, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి తరుగు, కరివేపాకు. మరి ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? చూడండి, ఇలా వేగిన తర్వాత దీంట్లో మనము నీళ్లు పోసేద్దాం. 2 3 ఇది కొంచెం నీళ్ళు ఎక్కువే పోస్తే పొంగల్ బాగా ఉడికి రుచికరంగా వస్తుంది. 5 కప్పులు నీళ్ళు పోయాము. ఇలా పోసి ఇది ఒకసారి కలుపుకొని పసుపు వేసి మూత పెట్టేద్దాం. పసుపు, కొంచెం ఇంగువ, చూడండి చక్కగా ఉడికిపోయింది. పెసరపప్పు బియ్యం చక్కగా ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం. సరిపడంత ఉప్పు, కొంచెం పలచగా కావాలనుకుంటే ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసుకోండి. పోసుకుని ఇలా కలుపుకొని తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇలా చిన్న బాణేలు పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా రుచికరంగా వస్తుంది పొంగల్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. నెయ్యి వేగిన తర్వాత నెయ్యి వేడైన తర్వాత జీలకర్ర సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడుతాయి. జీలకర్ర, అల్లం పచ్చిమిరపకాయ తరుగు, కరివేపాకు, ఇదంతా కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసి తర్వాత మిరియాల పొడి. మిరియాలు కొంచెం తక్కువ వేసుకున్నా కానీ మిరియాల పొడి వేసుకుంటే మంచి కారంగా రుచికరంగా ఉంటుంది. దీంట్లో ఏమీ నంచుకోవాల్సిన అవసరం ఉండదు మిరియాల పొడి వేసుకుంటే. కొంతమందికి మిరియాలు పంట కింద వస్తే నచ్చదు, అందుకే ఇందులో మిరియాలు తక్కువగా వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో కొంచెం ఇంగువ, తర్వాత ఈ తాలింపు దీంట్లో వేసుకుంటాం. చూడండి, టేస్టీ వేడి పొంగల్ రెడీ. తయారు చేసుకుని రుచి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.